చికెన్లోకి అల్లము చిన్నులపాయ సండే కాబట్టి పెసలు కొబ్బరి మెత్తగా వేసుకొని అల్లం చిన్నులపాయ పేస్ట్. చికెన్ తెచ్చుకున్నాం, దానికి కావాల్సినవి కలుపుకోవాల్సింది చెప్తున్నాను. మ్యాంగేట్ చేసుకోవాలి, దానికి కావాల్సినవి వేసాయి. కొబ్బరి కలుపుకోండి, చిన్నులపాయ వేసుకొని కలుపుకోండి. కొద్దిగా చిన్నులపాయ అల్లం పేస్ట్ చేసి కలుపుకోండి. ఒక స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేసుకున్న బొట్టు చికెన్లోకి కలుపుకోండి. అలా కలుపుకోండి. ఇస్తా అండి. ఇగో ఉప్పు ఉప్పు అలా వేసుకుని కలుపుకొని, మా ఆయన బాగా కలుపుతారు. అలా కలపండి, మా ఆయన చికెన్ బాగా కలుపుతారు. మా ఆయన వంటలు బాగా చేస్తారండి. కరివేపాకు వేసుకుని మ్యాగ్నెట్స్లో ఉంచుకొని ఒక పావు గంట నానబెట్టండి. గంట నూనె వేసుకోండి, ఇంకో గంట వేసుకోండి. నా చరిగిన నేను వేసుకున్నాను, మీ చరిగిన మీరు వేసుకోండి. నూనె లవంగాలు దాల్చిన చెక్క వేసుకోండి నూనెలో కాగిన తర్వాత. ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోండి. ఇదిగోండి 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి, తిప్పుకోండి. టమాటాలు వేసుకోండి. చికెన్ మసాలా కూర వేసుకోండి. ఇగో చికెన్ కర్రీ అయిపోయింది, బాగా ఉడికింది కర్రీ. చూడండి, బాగా ఉడికిపోయింది ముక్క. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దాం అనుకుంటున్నాం ఆ చికెన్ కర్రీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.